ఆర్బీఐ చాలా ముఖ్యమైనటువంటి ప్రకటనలు చేయడం జరిగింది. అందులో మొదటిది రివర్స్ రెపో రేట్ రెడ్యూస్డ్ టు 3.75%. ఈ రివర్స్ రెపో రేట్ అంటే ఏంటంటే బ్యాంకులు ఆర్బీఐకి మధ్యన ఉన్నటువంటి సంబంధాల్లో ఇంట్రెస్ట్ రేట్లు మనకి బ్యాంకు ఏ విధంగా అయితే ఛార్జ్ చేస్తుందో ఆర్బీఐ నుండి గనక బ్యాంకులు అప్పు తెచ్చుకున్నట్లయితే ఏ ఇంట్రెస్ట్ రేట్కి అయితే బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయో, బ్యాంకుల మీద ఆర్బీఐ వడ్డీ వసూలు చేస్తుందో దాన్ని రెపో రేట్ అని అంటాము. అలాగే బ్యాంకుల దగ్గర ఉండేటటువంటి సర్ప్లస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ సర్ప్లస్ అమౌంట్ని ఆర్బీఐ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంది. ఆ ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేటటువంటిది ఇస్తుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంతకుముందు 4% ఇచ్చేది, ఆ 4%ని ఇప్పుడు 3.75గా చేసింది. సో దానివల్ల ఏమవుతుంది అంటే బ్యాంకులు instead of investing that surplus amount in the RBI at the RBI, they can invest and they can transfer that surplus amount towards lending activity. అంటే కస్టమర్స్కి లోన్లు ఇవ్వడం కోసము ఆ డబ్బుల్ని ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది ఒక విధమైనటువంటి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. అంతేకాకుండా రెండో మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ను ఉపయోగించింది, దట్ ఈజ్ ద TLTR 2.0. ఏంటి TLTR 2.0 అంటే TLTR 2.0 తెలుసుకోవడానికి ముందు మనం లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటే ఏంటనేటటువంటిది తెలుసుకోవాలి. ఏంటి లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటే యాక్చువల్గా బ్యాంకులు వాటి దగ్గర డబ్బులు ఉండేటప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేస్తాయి. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేసి తన వద్ద ఉంచుకొని ఎప్పుడైతే బ్యాంకులకి డబ్బులు అవసరమయ్యేటప్పుడు ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ దగ్గర కుదువు పెట్టి మీన్స్ ఇన్వెస్ట్ చేసి ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ దగ్గర నుండి డబ్బుల్ని తీసుకొని జరుగుతుంది. ఆ డబ్బులతో మనకి లెండింగ్ యాక్టివిటీస్ని బ్యాంకులు పెర్ఫామ్ చేస్తాయి. అయితే ఈ విధంగా పెర్ఫామ్ చేసేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్లు అనేవి వేరీ అవుతుంటాయి. ఏంటి ఇంట్రెస్ట్ రేట్లు వేరీ అవ్వడము అంటే మనకి బ్యాంకులు షార్ట్ టర్మ్కి ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ వసూలు చేస్తాయి. ఆర్బీఐ దగ్గర నుండి బ్యాంకులు అప్పు తీసుకునేటప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ వసూలు చేస్తే లాంగ్ టర్మ్ వాటికి ఒక విధమైనటువంటి ఇంట్రెస్ట్ రేట్ని వసూలు చేస్తాయి. షార్ట్ టర్మ్కి వసూలు చేసేటటువంటి దాన్ని రెపో రేట్ వసూలు చేస్తే లాంగ్ టర్మ్ వాటికి బ్యాంక్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ని ఆర్బీఐ వసూలు చేస్తుంది బ్యాంక్ దగ్గర నుండి. అయితే దీనికి ఈ గ్యాప్ను తగ్గించడం కోసము రెండిట్లకి కామన్గా అంటే ఏదైతే షార్ట్ టర్మ్ 1 మంత్కి లేదా 1 ఇయర్కి మీరు తీసుకునేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ రెపో రేట్కి ఏదైతే తీసుకుంటున్నారో అమౌంట్ని ఓకే మీరు తీసుకోండి, మీరు 3 సంవత్సరాల వరకు కూడా డబ్బులు తీసుకోండి, దానికి ఇంట్రెస్ట్ రేటు రెపో రేట్నే మేము వేయడం జరుగుతుంది. అంటే 3 సంవత్సరాల పీరియడ్ ఉండేటటువంటి లోన్కి కూడా రెపో రేట్ ఇంట్రెస్ట్ రేట్ వర్తిస్తుంది. అలాగే 1 ఇయర్ లోపు తీసుకునేటటువంటి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ కూడా సేమ్ రెపో రేట్ వర్తిస్తుంది. సో ఏదైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో ఈ లాంగ్ టర్మ్ బారోయింగ్స్కి రెపో రేట్ వర్తిస్తుంది అని రీసెంట్గా ఆర్బీఐ అమెండ్మెంట్ చేసింది. దాన్నే మనం లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అని అంటాము. అయితే ఈ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ కింద 1,00,000 కోట్లని మొన్న మార్చిలో ఆర్బీఐ రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈవేళ TLTR 2.0 అంటే టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్. ఏంటి టార్గెట్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ అంటే ఏదైతే ఈ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ ఇచ్చామో ఆ డబ్బుల్ని ఇది వరకు ఇచ్చింది మీరు నచ్చిన వాటికి ఇన్వెస్ట్ చేయండి అనగా లెండింగ్ యాక్టివిటీస్కి వాడుకోండి అని చెప్పింది. వేరస్ TLTR 2.0లో ఏంటంటే టార్గెటెడ్ కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్. ఏంటి స్పెసిఫిక్ సెక్టార్స్ అంటే ఏదైతే TLTR 2.0 కింద మేము 50,000 కోట్లు అయితే ఇస్తున్నామో ఆ 50,000 కోట్లనే మీరు NBFCస్కి మరియు మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే వాళ్ళకి ఫండింగ్ చేయడానికి మాత్రమే వాడాల్సి ఉంటుంది, నార్మల్ పీపుల్కి లోన్లు ఇవ్వడానికి కాదు అని క్లియర్గా చెప్పింది. దీనివల్ల ఏమవుతుందంటే NBFCస్కి లిక్విడిటీ అనేటటువంటిది వచ్చింది. NBFCస్కి లిక్విడిటీ రావడం వలన ఆటోమేటిక్గా చిన్న లోన్లు రైతులు మిగిలినటువంటి వాళ్ళు
వాళ్ళు ఎన్బిఎఫ్సిల మీద ఆధారపడి ఉండేటటువంటి వాళ్ళకి చాలా అవకాశం అనేటటువంటిది దొరికింది. సో దిస్ ఇస్ అబౌట్ ది టిఎల్టిఆర్ 2.2. అంతేకాకుండా ఆర్బీఐ రీఫైనాన్సింగ్ కంపెనీస్కి 50,000 కోట్లని ప్రకటించింది. ఏంటి రీఫైనాన్సింగ్ కంపెనీస్ అంటే నబార్డ్కి 25,000 కోట్లు, సిడ్బీకి 15,000 కోట్లు, అలాగే ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బోర్డుకి 10,000 కోట్లు ప్రకటించింది. ఈ మూడు కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చేసింది, ఏదైతే మారటోరియం పీరియడ్లో ఉన్నాయో మార్చి నుండి మే వరకు ఈ పీరియడ్లో 90 days ఎన్పిఏ కాన్సెప్ట్ అనేటటువంటిది రిమూవ్ చేసింది. ఈ 3 నెలల కాలం పాటు అంటే 90 daysని ఎన్పిఏ రికగ్నైజేషన్ అనేది జరుగుతుంది. ఆ 90 daysని ప్రస్తుతానికి సైలెంట్ చేశారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పింది ఏంటంటే అప్ టు సెప్టెంబర్ 2020 వరకు ఏ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ ఆర్ ఎనీ కోఆపరేటివ్ బ్యాంక్ కెనాట్ డిక్లేర్ డివిడెండ్ అండ్ కెనాట్ పాస్ ఆన్ దట్ డివిడెండ్ టు ది షేర్ హోల్డర్స్ అని చెప్పింది. అంతేకాకుండా స్టేట్స్కి వాళ్ళ తాలూకా వేరియస్ అండ్ మీన్స్ అకౌంట్ నుండి 60% వరకు కూడా లోన్స్ తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి సౌకర్యాన్ని కల్పించింది. సో దీస్ ఆర్ ది గ్రేటెస్ట్ మూవ్స్ ఆఫ్ ది ఆర్బీఐ ఆన్ టుడేస్ హైలైట్స్. ఓకే, థ్యాంక్ యూ.